పెనుమల్లి గ్రామంలో చిట్టీల వ్యాపారంతో భారీ మోసానికి పాల్పడ్డ వైనం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం పెనుమల్లి గ్రామంలో చిట్టీల వ్యాపారంతో గరానా మోసం చోటు చేసుకుంది. కాగిత శివకుమార్ అనే వ్యక్తి గడిచిన 4 సంవత్సరాల నుండి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పెనుమల్లి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలతో చిట్టీల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అమాయకులైన గ్రామ ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకొని సుమారు 18 మందిని నట్టింట ముంచి 50 లక్షల రూపాయలతో కాగిత శివకుమార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. పెడన పట్టణ స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు కూడా స్వీకరించకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. కలెక్టర్ ఈ విషయంపై పురాలోచన చేసి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా బాధితులు వేడుకుంటున్నారు. మాది నందిగామ గ్రామం. కాగిత శివకుమార్ అనే వ్యక్తి నా క్లాస్మేట్ అండి. ఆయన ఒక 4-5 సంవత్సరాల నుంచి చీటీలు వేస్తున్నాడు. మేము ఆటో తోలుకుంటున్నాం కదా, మనకి ఇన్సూరెన్స్కి కాగితాల పర్మిట్లకి ఉపయోగపడతాయని చీటీలు వేయమని అందరినీ ఫోర్స్ చేశాడు. చీటీలు వేసాము. ఒక 4 సంవత్సరాల నుంచి బాగానే ఇచ్చాడు, తీసుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉందని చెప్పి హాస్పిటల్లో ఉందని చెప్పి అర్జెంటుగా మనీ ఇప్పించమన్నాడు. 2 లక్షలు ఇప్పించాను నేను. 1,25,000 చీటీ వేసాను. డబ్బులు అడుగుతుంటే ఫోన్ ఎత్తుకోకుండా మెసేజ్లు పెడుతున్నాడు, వాయిస్ మెసేజ్లు. మీ డబ్బులు మీకు ఇస్తాను, నువ్వు కంగారు పడకు, అది ఇది అని చెప్పి. దీని గురించి కేసు కూడా పెట్టాము మేము. మాకు ఎప్పుడు పెట్టారు కేసు లాస్ట్ మంత్ పెట్టాము. మాకు మా డబ్బులు ఇప్పించ ఏదైనా న్యాయం చేయమని చెప్పి కోరుకున్నాం. అతను ఐపీ నోటీస్ ఇవ్వకముందే మీరు కేసు ఎస్ఐ గారు అడుగుతుంటే ఐపీ నోటీస్ పంపించారు కదా, మీరు ఐపీ నోటీస్ పంపించినప్పుడు ఎఫ్ఐఆర్ కడతా కుదరదు. మాది పుల్లపాడు అండి. నా పేరు జోగి రామకామేశ్వరరావు. నేను ఆటో తోలుకుని బతుకుతూ ఉంటాను. నా దగ్గర ఒక 2 లక్షలు అప్పు తీసుకున్నాడండి. గత కాలంలో 4 సార్లుగా 50,000 చొప్పున తీసుకునేవాడు. 4 నెలలకు 5 నెలలకు ఇచ్చేసేవాడు. అట్టా నమ్మకం మీద ఒకసారి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, మళ్ళీ ఒకసారి ఇంకో 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. మొత్తం ఏదన్నా కానీ ఒక 2 లక్షలు రావాలి. ఆ 2 లక్షల నుంచి అడుగుతుంటే జూలై నెల నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? విజయవాడ వెళ్ళిపోయి చక్కగా ఆటో తోలుకుంటా బతుకుతున్నాడు. మేము డబ్బులు అడుగుతుంటే ఇదిగో ఎత్తామని చెప్పి ఫోన్ నెంబర్ కూడా మార్చేసాడు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా. వేరే నెంబర్ని చేసినా సరే, ఏ నెంబర్ని చేసినా సరే ఫోన్ ఎత్తట్లేదు. కావున ఆయన మాకు ఐబీ నోటీసులు పంపించాడు. మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వాల్సింది కాకుండా మాకు ఐబీ నోటీసులు పంపించాడు. దీన్ని బట్టి సకాలంలో ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళ డబ్బులు కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. నేను కూడా 1 లక్ష రూపాయలు వడ్డీకి ఇచ్చాను. బంగారం తాగడేటి ఇచ్చాను ఆయనకి. ఆయనకి తెలుసు ఆల్రెడీ, ఎవరి నా దగ్గర సొంత క్యాష్ లేదురా, బంగారం తాగడేటి ఇస్తున్నారు అని చెప్పి ముత్తూట్ ఫైనాన్స్ కాడికి తీసుకెళ్ళి తాగాడు పెట్టించాను. ఒక 50,000 మా అమ్మ వాళ్ళకి షుగర్ పేషెంట్లు 2 నెలల మందులు తెచ్చుకోవాలి అని కూడా ఒక 50,000 ఇచ్చాను. సర్లేరాట నెల వడ్డీ ఇచ్చేస్తాను అన్నాడు. తీసుకుని మోసం చేసి పారిపోయి ఇప్పుడు అన్నీ వండించుకుని ఆస్తిపరంగా అన్ని ప్లాట్లు కొనుక్కుని మమ్మల్ని మోసం చేశాడు. మాకు మళ్ళీ ఐపీ నోటీస్ పంపించాడు. ఎదురు జడ్జీలు వీళ్ళందరూ వాడికి ఐపీ నోటీస్ ఇవ్వకుండా జైలు శిక్ష కావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మాకులాగా ఎవరిని మోసం చేయకోకుండా వాడికి తగిన చర్యలు జడ్జి గారు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇదే ధన్యవాదాలు. పెడన మండలం పెనుమల గ్రామం అండి. కాగిత శివకుమార్ అనే అతను 4 సంవత్సరాలు చీటీలు వేస్తున్నాడు. తనకి మేము 4 సంవత్సరాలు చీటీలు వేస్తున్నాము. ఫస్ట్లో బాగానే ఇచ్చాడు. చివరికి వచ్చేటప్పటికి మా 2 లక్షల చీటీలు 2 ఉన్నాయి, 1,15,000 చీటీలు 5 ఉన్నాయి. ఉండగానే మాకు జూలై నెల నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళేటప్పుడు మాకు మెసేజ్ పెట్టి మీకు డబ్బులు ఎక్కడ బావు, 1 రోజులు మీ డబ్బులు మీకు పంపించేస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడ్రస్ లేడు. మేము అతని కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాము. ఫోన్ చేస్తూనే ఉంటున్నాము. వాళ్ళ అమ్మ నాన్నని అడిగినా కూడా వాళ్ళు ఏం స్పందించట్లేదు. ఆ కుర్రాడు అయితే విజయవాడ వెళ్ళాడని తెలిసినా కూడా మా కుర్రాళ్ళు విజయవాడ తన కోసం వెళ్ళారు, ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగితే మాకు సంబంధం లేదన్నారు అని కూడా వాళ్ళ నాన్న ఇక్కడ కుర్రాడు వెళ్ళినా కూడా చీటీ డబ్బులు వసూలు చేసినట్టు కొంత దగ్గర నందిగం వాళ్ళ దగ్గర, దాచుకోవడం వాళ్ళ దగ్గర చీటీ డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళాడు. మాకైతే ఎటువంటి స్పందన లేదు అబ్బాయి దగ్గర నుంచి. మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము ఒక 18 మంది ఉన్నాం దీంట్లో బాధలు. ఒక 50 లక్షల దాకా మాకు డబ్బులు రావాల్సినవి ఉన్నాయి. అందరూ ఆటో తోలుకొని కష్టపడి కట్టుకున్న వాళ్ళమేనండి. విలేకరులు మీరేమన్నా దయచేసి మాకేమైనా సహకరిస్తే మాకు మేమేదైనా పైకి వెళ్ళే అవకాశం కలిగిస్తే మేము చేయగలుగుతాం. అంతకన్నా మా వల్ల ఏం కాదు. ఇప్పటికే 50 లక్షల రూపాయలు తినేసాడు. ఇక్కడ 50 లక్షల ప్రజల సొమ్ము తోసేసాడు.
తోసేసిన తర్వాత ఇంకెక్కడ తెచ్చి పెడతాము? ఈ పై వాళ్ళేమో వాళ్ళకి అన్నదండలు పుష్కలంగా ఉన్నాయి. మేము మాట్లాడటానికి అర్హత మాకు చాలటంలే. మేము వ్యవసాయం చేసుకుని జీవనం చేసే పల్లెటూరు గ్రామస్తులు. మేము చాలా టౌన్లోకి వెళితే ఎవరితో ఏం మాట్లాడాలనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వాళ్ళం మేము. ఫలానా విషయం మాట్లాడాలి, ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉండదు అనేటువంటి విషయాలు కూడా మాకు తెలియనటువంటి సమస్య. కనుక కామందుల వారు మాకేమన్నా సహకరిస్తే మేము కూడా మీ వెనకాలే వస్తాం. మా వెనకాల మీరుండి మీరు నడిపిస్తారంటే మాకు తగిన న్యాయం చేయగలుగుతారేమోనని మిక్కిలి ప్రార్థిస్తూ మీ యొక్క కృపకే ఎదురు చూస్తూ ఉన్నాం. అది మీకు నాకు నోటీస్ సత్యనారాయణ పెనుమల్లి కర్ణం గారిని. ఈ చీటీల కేసు పోలీస్ స్టేషన్లో మనం నమోదు చేసిన తర్వాత ఎస్ఐ గారు దీన్ని రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే పయ్యోళ్ళ అండదండలు ఉన్నాయి అని మా ఉద్దేశం. ఎవరికి ఉన్నాయి? పయ్యోళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ గ్రామం కానీ ఈ టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ప్రజలు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయండి అండదండలు? మీకున్నాయా? కాగిత శివకుమార్ అనే ఆయనకి పయ్యోళ్ళ అండదండలతో దాన్ని దేకించుకుంటూ రావటమే కాకుండా ఇది కోర్టులో వేసి కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి వీళ్ళే మాకు సలహా ఇస్తున్నారు. ఎవరు? ఎస్ఐ గారు. మనం కేసు ఇచ్చిన తర్వాత కౌంటర్ దాఖలు చేయటం ఏంటండి? చీటీలు కట్టిన తర్వాత మేము నోటీస్ తీసుకోలేదు. ఐపీ దాఖలు చేస్తే ఐపీ దాఖలకి మనం నోటీస్ తీసుకోలేదు. అయినప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏమిటి? రిజెక్ట్ చేయడానికి మీరు పయ్యోళ్ళ అండదండలు శివకుమార్ గారికి పూర్తిగా పుష్కలంగా ఉన్నాయి. దీని మీద ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం మినహా సిఐ దగ్గరికి వెళ్ళినా కూడా పని అవ్వాల. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం తప్ప ఐజీ గారి దగ్గర దృష్టిలో పెట్టడమే తప్ప కలెక్టర్ గారికి ఇక మా వల్ల ఏం కాకుండా ఉంది. ఇది పరిస్థితి. కానీ అప్పుగా ఇవ్వలేదు. మేము చీట్లు అయితే కట్టాం. చీట్లు కట్టిన డబ్బులకి మాకు అలా చేశాడు. జూలై వరకు కూడాను మీకు డబ్బులు పంపించాలని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టి మాకు ఇలా చేశాడు. మాకైతే నోటీసులు పంపించారంటున్నారు కానీ నా పేరు మీద అయితే పంపించలేదు. ఫోన్ నెంబర్ అయితే నాది కానీ పేరు అయితే నాది కాదు. నేను అందుకని చెప్పేసి నేను నోట్లు తీసుకోలేదు. మేము కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చూసినా కూడా మాకు న్యాయం జరగలేదు. మరి మీడియా వారే మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.